నాయకుడు అంటే 10 మందితోని జేజేలు కొట్టించుకునుడు కాదు. ముందు ఆ 10 మందికి ఏదన్నా ఆపద ఉంటే అన్నీ తానే ముంగట పడాలి. నేనున్నా అని ధైర్యం చెప్పాలి. ఆగో గీ మాటకు అతికినట్లు సరిపోయేటట్లున్నాడు మన మాజీ మంత్రి కేటీఆర్ సారు. మొన్న బతుకు తెరువు పోయిందని బాధపడ్డ షీనన్నకు దుఃఖం పెట్టించి ఆదుకున్న ముచ్చట యాదుకుంది కదా. ఆగో గా ముచ్చట మరవక ముందే సౌదీల పానం బాలేని ఓ అన్నకు కేటీఆర్ సారే పెద్ద దిక్కయ్యిండు. గిరికెల కుర్చీల కూర్చొని గొడగొడ శోకం పెట్టుకుంటూ వస్తున్న అన్న చూస్తురు కదా. గీ అన్న పేరు మంద మహేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి అన్నోళ్ళ ఊరు. అయితే గీ అన్న సౌదీలో ఉంటాడు. మొన్న ఏదో టక్కరైతే అన్నెమ్మటి ఉన్నోళ్ళంతా జీవిడిస్తే ఈ ఒక్కడు దెబ్బలు తగిలి పానాలతోని బయటపడ్డాడు. గా ముచ్చట కేటీఆర్ సార్ కు ఏడుసుకుంటే చెప్పిండు మహేష్ అన్న. నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. కొంతమందికి నష్టమైన నీకేం కాలేదు. అదే అదృష్టం ఒక రకంగా. నేనేం చేస్తా అంటే మనోళ్ళు ఉన్నారు, సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి నీకు తీసుకొస్తాను. నీ నసీబ్ మంచిగుంది బిడ్డ, నిన్నీడికి తోలుకొస్తా, నువ్వేం ధైర్యం జడకు, నేనున్నా. మీకు మందులు, విమానం టికెట్, వచ్చేటప్పుడు అయ్యే ఖర్చులన్నీ నేనే బరాయించుకుంటా, నాది జిమ్మేదారి అని అన్నకు వివరంగా చెప్పి ఇంటోళ్లకు నిమ్మలంగా ఉండమని సముదాయించిండు. అట్లా మాట ఇచ్చిండో లేదో ఎమ్మటే మన హైదరాబాద్ కు తీసుకొచ్చిండు సారు. అయితే మొదలు మన తాన ఓ పెద్ద దవాఖానోళ్లకు ముచ్చట ఎరక చేసిండు సారు. వాళ్ళు సౌదీ దవాఖానోళ్లకు ఉత్తరం రాసిర్రట. పేషెంట్ ను మీరు తోలుడే ఆల్చావు, మేం షరీక చేసుకుని ట్రీట్మెంట్ చాలు చేస్తామని చెప్పిర్రట. దీంతోని అక్కడికెంచి దన్నుమని తీసుకొచ్చిర్రు అన్నలు. ఇక గాలి మోటార్ డిపోలో దిగంగానే ఇంటోళ్ళది ఒకేడుపు కాదు. వాళ్ళని చూసి అన్న కూడా మస్తు చెంచరిల్లిండు. అప్పటికే బయట అంబులెన్స్ తయారు ఉండుతోని వెంటనే దాకానకేసుకుపోయిర్రు. మొన్న మలేషియా దేశంలో ఖానాపూరోళ్ళు జైల్లో పడునుండే కదా, ఆగో వాళ్ళను కూడా ఇంటికి తోలుకొచ్చింది కేటీఆర్ సారే. కాన్రాని దేశంలో జైల్లో పడ్డావు. ఇక మనం ఇంటికి పోతామో పోమో అనుకున్న యాళ్ళ కేటీఆర్ సార్ సాయం చేస్తే ఇల్లు చేరిర్రు. ఇక ఇంటికి వచ్చుడే ఆలస్యం, ఎమ్మటే ఊరికి సార్ను కలిసిర్రు. ముచ్చట ఎరక చేసుకుని ఇంటోళ్ళంతా కళ్ళ పొంటి నీళ్లు తీసిర్రు. గిట్లా ఎవ్వరు ఆపదలున్నా నేనున్నా అని ధైర్యం చెప్తుండు కేటీఆర్ సారు.